అన్న ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్? మీరు బైపోల్ ఎలక్షన్ లో మాగంటి సునీత గారికి పోటీ లేదు అని నేను చెప్తున్నాను. పోటీ లేదు, స్వచ్ఛందంగా జనాలు వచ్చి చెప్తున్నారు. గోపీనాథ్ చేసిన అభివృద్ధిని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మేము సునీత గారిని గెలిపించుకుంటామంటారు. ప్రత్యేకంగా మహిళా లోకం, మహిళలు అంటున్నారు మా మహిళకు ఒక అవకాశం వచ్చింది జూబ్లీస్ నుంచి. మహిళలు ఒకవేళ ప్రశాంతంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గం ఉండాలంటే ఒక మహిళని గెలిపించుకోవాలనే ఆశయంతో ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి చెప్తున్నది మేము ఒక మహిళని గెలిపించుకుంటాం అంటున్నారు. జనాలు అంటున్నారు, ఇది కార్యకర్త కాదు. అంటే ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. మహిళలను 1 కోటి మందిని కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే మహిళలంతా మా వైపే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏ హామీ నెరవేర్చుకున్నది? మీరు చెప్పండి, ఏ హామీ నెరవేర్చుకోలేదు? ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలేదు. కాంగ్రెస్ చెప్పిన 420 హామీలో ఏ ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చుకోలేకపోతే అది ఏదో చిన్న చేసే గిట్ట ఎవరికి చేసారు? కార్యకర్తలకు చేసారు. వీళ్ళు జనాలకు చేసింది ఏం లేదు. జనాలకు రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పడమే తప్ప ప్రజలకు చేసింది మాత్రం ఉపయోగం ఏమీ లేదు. సో మరి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, తెల్ల రేషన్ కార్డ్స్ ఇచ్చినాము, మళ్ళా షాదీ ముబారక్ పైసలు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్యం పథకం అమలు చేస్తున్నాము, మళ్ళా పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తున్నాము, ముసలోళ్లకు, వికలాంగులకు అందరికి పెన్షన్లు ఇస్తున్నాము, ఒంటరి మహిళలకు ఇస్తున్నాము. బ్రహ్మాండంగా మా పథకాలు రన్ అవుతున్నాయి, ప్రజలలో చేరినాయి. కాబట్టి జూబ్లీస్ లో గెలిచేది మేమే అంటున్నారు. ఈ చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గులేదు. ఎందుకంటే 4000 పింఛన్ ఇస్తామని ఓల్డ్ ఏజ్ మహిళలకు చెప్పారు. అదే కేసీఆర్ 200 నుంచి 2000 చేసాడు. అవే సరిగా ఇంటలేవు, అవే సరిగా వస్తలేవు. ఇప్పుడు వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పారు, ఇప్పటికీ రాలేదు. ఇందిరమ్మ గృహ పథకాలని ఏదైనా మీరు చెప్తున్నారు కదా, వాళ్ళకి సిగ్గు ఉండాలి. అసలు ఏడ కట్టిరా? కేసీఆర్ కట్టిన ఇల్లు మాత్రమే వీళ్ళు పెద్దరికం చేసుకుంటారు. ఎవరో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే వీళ్ళకి సిగ్గుండాలి. అరే ఎట్లా చెప్పుకుంటారా? ఇది లెక్కనా? ఇది ఎవరో పుట్టిన నా బిడ్డ అంటే ఒక్క ఇల్లు చెప్పమనండి, ఒక్క ఇల్లు మేము కట్టామని చూపించమనండి. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ కట్టిన ఇళ్లకు మాత్రమే వీళ్ళు పెద్దరికం చూపించుకుంటారు, కానీ వీళ్ళు చేసింది ఏమి లేదు. జూబ్లీస్ లో బాగా స్ట్రాంగ్ గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. యువ నాయకునికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాదులు అనుకున్న మాటలు ఇవన్నీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు పట్టు దొరికినట్లే జూబ్లీస్ తోని స్టార్ట్ అయినట్లే అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటా అంటే యువక నాయకుడు మా దగ్గర ఉన్నాడండి, పీజీఆర్ కొడుకు ఉన్నాడండి, ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడండి. ఏ సామాన్యుడు కాదైనా. పీజీఆర్ హైదరాబాద్ సర్కార్ కొడుకు, సామాన్యుడు కాదు, హైదరాబాద్ సర్కార్ కొడుకు. ఇక్కడ యువకుడేనండి, ఎవరిని భయపడే సమస్య లేదు. ఏ యువకుడు ఇక్కడ ఏం పని చేయలేడు. ముందుగా చెప్పండి, అభివృద్ధి ఏం చేసారు అది చెప్పండి. అభివృద్ధి గురించి మాట్లాడండి, యువకుడు గురించి కాదు. యువకుడు మా దగ్గర ఉన్నాడండి, బుల్లెట్ లాంటి వ్యక్తి. ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. మేమే భయపడే సమస్య లేదు. ఇక్కడ అభివృద్ధి ఏం చేసిర్రు అది చెప్పండి. ముందుగా అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు యువకుల గురించి కాదు. యువకులు ప్రతి యువకుడు బీఆర్ఎస్ అంటాడు కనుక యువకుల గురించి మీరు మాట్లాడకండి. ఎన్ని వేల ఓట్ల మెజార్టీ తోటి మాగంటి సునీత గెలవబోతుంది జూబ్లీస్ బై ఎలక్షన్ లో? ఎన్ని వేల ఓట్లతోటి మీ అభ్యర్థి గెలవబోతుంది? 2000 మెజార్టీ ఏందండి? మాగంటి సునీత గారు 70,000 మెజార్టీలో గెలుస్తున్నది. 1 కాదు 2 కాదు, 70,000 మెజార్టీలోనే మాగంటి సునీత గారు. ఆమెకు పోటీ లేదు. నేను చెప్పిన పోటీ లేదు. జనాలు చెప్తారు, ఇది కార్యకర్తల విషయం కాదు, జనాల విషయం. జనాలే చెప్తారు. 70,000 మెజార్టీలో గెలుస్తున్నది. ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్? జూబ్లీస్ ఉప ఎలక్షన్ ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా కూడా ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత చాలా ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక జనాల్లో ఇలా చూస్తే ఏ ముసలమ్మని అడిగినా కూడా కేసీఆర్ మా ద్వారా, కేసీఆర్ నా కొడుకు అనే స్థాయిలో నడుస్తున్న సందర్భం ఇలా మనం అందరం చూస్తున్నాం. అంటే ఈ ముసలోళ్ళకి కూడా మీరు అన్నట్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా 2000 పెన్షన్ 4000 చేసింది.
మళ్ళీ వికలాంగుల 6,000 చేసింది, యువవంతులకు పెన్షన్ ఇచ్చింది, బతుకమ్మ చీరలు ఇచ్చింది, 6 గ్యారంటీలలో సన్న బియ్యం ఇచ్చింది, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది, రకరకాల పథకాలు కూడా ఇచ్చుకుంటా వాళ్ళు ఏదైతే పెట్టారో అవన్నీ ఇస్తారు కదని. ఇప్పుడు ఎట్లా ఉందంటే చాటల తవుడు వచ్చి కుక్కలకి ఏడాలు పెట్టినట్టుగా ఉంది. 10 మందికి ఇచ్చి 90 మందికి ఎగడెంగడం కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇచ్చిన బుద్ధి అది. వాస్తవం చెప్పాలంటే ఒక 10 మందికే ఇచ్చి నేను చీరలు వంచినా, నేను గ్యాస్ కలెక్షన్ ఇచ్చిన అనేది తప్పది. చాలా మందికి రాలేదు అనేది కూడా ఇలా జనంలో చాలా మంది అంటున్నారు. కాంగ్రెస్ మీద ఇవాళ ఉన్న వ్యతిరేకత వాళ్ళు ఇచ్చిన హామీలే అని 100% కారణం అని కూడా చెప్పొచ్చు. ఇవాళ ఈ చూస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఘన విజయంగా ఈ అభ్యర్థి గెలుస్తాడు. మరి బీఆర్ఎస్ మళ్ళీ ముందుకు పోతుంది. దీనితోటే ప్రారంభం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా గెలవవలసిందే, ఖచ్చితంగా గెలుస్తుంది. గెలిస్తే కాంగ్రెస్ ని బొందబెట్టే సమయం దగ్గర పడ్డదని కూడా మేము అందరం గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అభ్యర్థి ఏ విధంగా గెలవబోతాడు, ఎట్లా గెలుస్తాడు అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు రాలేదు. ఇది ప్రెస్టేజ్ సవాల్గా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేమే గెలవాలి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా జెండా ఎగురవేయాలనుకుంటున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు? అది తప్పుడు సమాచారం. ఈ యొక్క అకాల మరణం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఆయనది ఇది కంచుకోట, ఆ కంచుకోట ఎక్కడ పోదు మళ్ళా కేసీఆర్ కే దక్కుతుందని తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ ఎలక్షన్స్? ఈ ఎలక్షన్ ఈ బైపోల్ మాత్రం 1 వే ఉన్నది. గ్రౌండ్ లో మహిళలందరూ కూడా సునీతమ్మని గెలిపించే దిశగా ముందుకు పోతున్నారు. మేము గ్రౌండ్ లో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బతుకమ్మ చీరలే చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది మర్చిపోయింది, అందరినీ మర్చిపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కులాలు మతాలు అని లేకుండా బతుకమ్మ చీరలకు, మైనార్టీలకు, ముస్లింలకు, హిందువులకు అందరికి ఇచ్చింది. ఈసారి ఇప్పుడు ఎలక్షన్ 2 సంవత్సరాలు అయింది, కనీసం ఆడపిల్లలకు బతుకమ్మ చీరలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఉద్యోగ అవకాశాలు దక్కినాయి ఈ రాష్ట్రంలో? ఇక అది కేసీఆర్ చేసేదాన్ని నోటిఫికేషన్ ఇచ్చి వీడేదో నేను చేసుకున్నాను డబ్బలు జరుపుకున్నాం తప్ప బల్బును చూసి ఏదో బాబుని చూసి బల్బు అనుకుంటుండ ఆయన. అది ఈ ఎలక్షన్ లో ఆయన గుణపాఠం దొరుకుతుంది. 8,000 మెజార్టీతో గెలుస్తుంది మీ అభ్యర్థి సునీతమ్మ? ఖచ్చితంగా 70,000 మెజార్టీతో రాగలుగుతారు, పక్కా వస్తారు. ఇంకా కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు ఇక్కడ, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి ఎట్లుండబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్ని పథకాలు మేము ఇచ్చాము, 6 గ్యారంటీలు మేము అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉంటారు, మాకే ఓట్లు వేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఈ బైపోల్లో గెలిచేది మేమే అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమేనా? అది ఇప్పుడు మురిగింజ తన వెనక తిరిగి చూసుకోకుండా నేను ఎరగానే ఉన్నాను చూస్తుంది. కానీ ఈరోజు సామాన్య ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు రేపటి నుంచి జూబ్లీహిల్స్ గల్లీలలో తిరిగినప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏందో ప్రజలే వాళ్ళకు ముఖం మీద నెగ్గు తెస్తారు. వారు ఇచ్చిన 420 హామీలను ప్రజలను కూడా అలాగే 420లుగా చీట్ చేసి ఈరోజు ఇచ్చిన పథకాలను కూడా అటకెక్కించే పరిస్థితికి వచ్చింది. ఉన్న సంక్షేమ పథకాలు కూడా రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉన్నవాడికి ఊడిగా మలిగేది కూడా ప్రజలకే నమ్మకం లేదు. ఫస్ట్ అంటే యువ నాయకుడికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ. యువ నాయకుడు గెలిచి మా గాంధీ భవన్ మెట్లెక్తాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ఆ మాత్రమే చూపించకపోతే వచ్చే డిపాజిట్ కూడా రాకుండా పోతుంది వాళ్ళకి, అది వాళ్ళకి తెలుసు ముందే. కాబట్టి ఎలాగో మేము కింద పడుతున్నాం అంటే ఆ పడే ఓట్లు 4 కూడా పడవని చెప్పి మేమే ఉన్నాం చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వచ్చి తిరిగితే గత 2 రోజులుగా మేము తిరుగుతున్నాము. ఇప్పుడు సామాన్య ప్రజలను అడిగితే చెప్తారు వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏంది, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది. వచ్చిన తర్వాత ఇప్పుడు 22 నెలల కాలంలో కనీస రోడ్ల పాట గుంతలు కూడా పూర్తి చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 2 కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అందుకే మాకు ఇక్కడ బలం పెరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ప్రధానంగా సీఎన్ రెడ్డిని మాత్రం ఉదాహరణ తీసుకొని మాట్లాడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కార్పొరేటర్ పోయినంత మాత్రాన కేడర్ ఎక్కడ పోలేదు. కేడర్ అనేది ఇలా కేసీఆర్ పక్షాన కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ చూసిన పబ్లిక్ ఎవరు కూడా ఈ రోజు నాయకులమ్మడి కానీ కార్పొరేటర్లమ్మడి కానీ పోయే పరిస్థితి లేదు. కార్యకర్తలు ఈరోజు తెలివిరిగిరు, పబ్లిక్ తెలివిరిగిరు. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రతిదీ స్టడీ చేస్తున్నారు.
దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు తప్ప ఎవరో వచ్చి ఏదో కళ్ళబొల్లి మాట చెప్తే మోసపోయే పబ్లిక్ ఈ రోజు లేరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది తెలుగుల నియోజకవర్గం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటే పబ్లిక్స్ ఉన్నారు ఇక్కడ. ఏదో వచ్చి మేమేదో చెప్పి 4 రోజులు కళ్ళబొల్లి మాటలు చెప్పి పూట కట్టుకొని అవతల పడతా ఉంటే నమ్మే పరిస్థితి లేదు.